హరిః ఓం. ఓం నమో నారాయణాయ నమః. యోగ సాధకులకు, యోగాభిమానులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మనమందరం కూడా ఆత్మస్వరూపులం. ఎందుకంటే పరమాత్మను తెలుసుకునే ముందుగా మనం ఆత్మ అని తెలుసుకోవాలి కదా. మనం ఆత్మని తెలుసుకోలేనప్పుడు పరమాత్మ గురించి ఏం తెలుసుకుంటాం? ఆయన గురించి ఏం ఆలోచిస్తాం? ఏదో మనం చదువుకుంటున్నది, వింటున్నది మాత్రమే మనలో ఆ జ్ఞానం ఉంటుంది. భారతదేశంలో పుట్టారు అంటేనే జ్ఞానులు అని అర్థం. భారత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు భారతదేశం జ్ఞానభూమి. జ్ఞానం ఇవ్వగలిగేది ఈ ఒక్క భూమి మాత్రమే అనేది అనేక మంది ఒప్పుకుంటున్న సత్యం కూడా. కనుక అట్లా జయ శ్రీమన్నారాయణ. పురుషోత్తమ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ ఎడనీయకయ్య కోనేటిరాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ పురుషోత్తమ చెడనీక బ్రతికించి సిద్ధమంత్రమా చెడనీక బ్రతికించి సిద్ధమంత్రమా చేరి నడచి రక్షించే దివ్యమృతమా వడివాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడి అయిన వీడని వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. పురుషోత్తముని చూడడానికన్నా ఇక మానవ జన్మకు సార్థకత ఏముంటుంది? నిన్న మనకు మీరు బోధించేందులో గోపకాంతలు వారు పరమాత్ముని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలు మరలా ఒకసారి వినిపించి పరమాత్ముడు వారికి జవాబు చెప్పాడా లేదా అని అడిగింది ఆ స్త్రీ. అమ్మ మాతృశిరోమణి, నీకు పాదాభివందనం. తల్లికి పాదాభివందనం తప్పులేదు. కనుక ప్రతి పరస్త్రీ కూడా తల్లితో సమానమే. తల్లి గోపస్త్రీలు ఏమడిగారంటే, గోవింద, పరమానంద, పరమేశ్వర, నిన్ను భజించిన వారిని, అంటే భజించడం అంటే నీ యొక్క భజన, నిన్ను ఆరాధించేవారు అని, కీర్తించిన వారు, స్తోత్రించేవారు, అనేక విధాలుగా నీ మీద భక్తి కలిగిన వారు, వారిని కోరడి వెంటనే కరుణిస్తావు, వారికి అనుగ్రహిస్తావు, వారికి ఆనందింపజేస్తావు, వారికి ప్రత్యక్షమవుతావు. మరి కొంతమంది అనేక విధాలుగా నేను నీకోసం భక్తి శ్రద్ధతలో పూజలు చేస్తుంటారు, ఇంకొంతమంది అలా చేయని వారు కూడా ఉంటారు. అలాంటి వారు మీరు ఎందుకు వారిని కరుణించరు? భగవంతుడు అంటే భక్తి ఉన్నా లేకపోయినా మానవుడి జన్మ ఇచ్చింది కనుక ఆయన నువ్వు కరుణించాలి అనేది. అయితే భగవంతుడు ఇక్కడ ఏం జవాబు చెప్తున్నాడు అంటే అని కూడా చెప్తున్నాడు. సఖీమణులారా, మీరు అడిగినది మొదటిది ఏమంటే, నన్ను భజించేవారు, కీర్తించేవారు, ఉపకారాన్ని ఆశించి ప్రత్యుపకారం చేసేవాళ్ళు ఒకరు. అంటే నన్ను పూజించినప్పుడు నా నుంచి వాళ్ళది ప్రయోజనం పొందడానికి కోరుతారు. అప్పుడు నేను వారికి ఏదో కోరికలు తీరిస్తే వాళ్ళు మళ్ళీ నాకు ప్రత్యుపకారంగా వాళ్ళు మరలి అనేక విధాలుగా చేస్తూ ఉంటారు. అంటే మానవులు రెండు విధాలుగా ఉంటున్నారు. ఉపకారాన్ని ఆశించి సహాయం చేస్తారు, తర్వాత వారు సహాయం చేశారు కదా అని మరల వీరు ఇంకొక ఉపకారం చేస్తారు.
ఈ విధంగా ఉపకారాన్ని ప్రత్యుపకారం చేసుకుంటూ ఉంటుంటారు. ఈ విధమైన ప్రత్యుపకారం చేసుకునే వాళ్ళు ఇది వారి యొక్క జీవన విధానం ఒక విధానమైంది. ఇలా చేసుకునే వాళ్ళు ఉపకృతులు అంటే మీ ఉప సహకారం చేసిన వాడికి సహకరించడం అంటే ఒక ప్రయోజనం పొందాక ఆ ప్రయోజనానికి బదులు మళ్ళీ తీర్చుకోవడం. వీరిద్దరు కూడా స్వార్థపరులే. ఎందుకు? వీరు ఉపకారాన్ని ఆస్తారు. ఆ ఆశించిన ప్రయోజనాన్ని వీరు మళ్ళీ వారికి ఉపకారం చేస్తారు. ఉదాహరణకు సహాయం అడుగుతారు. ఆ సహాయాన్ని మనం చేశామంటే మళ్ళీ మన వల్ల ఏముంటుంది? వారు మళ్ళీ మన సహాయం చేయాలనే ఆశ ఉంటుంది లోపల. ఆ కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉండడం వలన వారికి సహాయం చేస్తాం. వారు సహాయం చేయగలరా? చేయలేరా? అప్పు అడిగాము. అప్పు ఇవ్వగలరా? ఇవ్వలేరా? అని ఆలోచించి అప్పు ఇస్తాడు. ఇచ్చాక ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ప్రతిఫలంగా ఆయనకి అప్పు తీరుస్తూ పాటు ఏదో సహాయం చేస్తాడు మళ్ళీ. మరి మనకు మిత్రుడు సహాయం చేశాడు కనుక మనం మరలా వాళ్ళకి ఇలా ఉపకార ప్రత్యుపకారాలు చేసుకుంటూ ఈ ఉపకృతం అనేటువంటి దీంట్లో జీవించే వాళ్ళు ఇద్దరు కూడా స్వార్థపరులే అంటాడు ఆయన. వీరిది నిజమైన భక్తి కాదు, నిజమైనటువంటి ప్రేమ కాదు. ఎందుకు? గోపాలకుల మధ్య గోవుల మధ్య ఉన్న తేడా అదే అంటాడు పరమాత్మ. గోపాలకుల మధ్య గోవుల మధ్య ఉన్న తేడా అది. ఆవుల్ని పెంచి పోషిస్తున్నావు, దానికి ఆహారం పెడుతున్నావు, అన్నీ ఆనందింపజేస్తున్నావు, వాటికి మంచి మేత పెడుతున్నావు, దాహం తీరుస్తున్నావు. ఊరికే తీర్చడం లేదు కదా. వాటి నుంచి పాలు మీరు ఉపకారంగా పొందుతున్నారు. మీకు ప్రయోజనం ఉండింది కాబట్టి దాంతో మీరు దానిని పెంచుకుంటున్నారు, పోషిస్తున్నారు. ఇలా ప్రపంచంలో మానవుల జీవులతో అంతా కూడా ఉపకార ప్రత్యుపకారాల కోసమే అన్నీ మనం చేసుకుంటూ ఉంటారు. కనుక ఇటువంటి వాళ్ళు స్వార్థపరులు, నిస్వార్థపరులు కారు. సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం చార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు.